హలో ఆల్, మీకు మా లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే హెచ్ఎం బ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటని గట్టిగా కొట్టి దాన్ని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. ఇదే మా ఇన్స్టాగ్రామ్ ఐడి. మీ సపోర్ట్ మాకుంటుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో క్లిక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నాకు తెలుసు ఖచ్చితంగా కార్ ఎంతూజియాస్ట్ అయి ఉంటారు. వాళ్ళకి అసలు ఈ కార్ మోడల్ ఏంటి, ఓవరాల్గా ఎంత ఖర్చు అయింది, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఏంది, పవర్ ఏంది, టార్క్ ఏంది, ఇవన్నీ డౌట్లు మీకు ఆబ్వియస్లీ ఉంటాయి. ఇవన్నీ డౌట్లు మనం హేమంత్ని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఈ కార్ గురించి మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కార్ నువ్వు తీసుకోవడానికి కారణం ఏంటి? బిల్డ్ క్వాలిటీ బ్రో. ఎన్ని స్టార్స్ ఉన్నది దీనికి? 4 గ్లోబల్ అండ్ క్యాప్. yes కారు ఏ వర్షన్? LXi అంటే this ఓకే, మరి చూడడానికి అంత టాప్ మోడల్ లాగా ఉందిగా. modifications. ఏ మోడిఫికేషన్స్ చేయించావు? ఫస్ట్ ఫ్రంట్ లో చూసుకుంటే ఫ్రంట్ బంపర్, ఫాగ్ లైట్స్. సైడ్కి వచ్చేసరికి అలాయ్ వీల్స్, డోర్ వైజర్స్, క్రోమ్ లైన్, రూఫ్ రైల్స్. మనం బ్యాక్లో చూసుకుంటే బ్యాక్ బంపర్, అంటే బ్యాక్ బంపర్ స్కిప్ లేదు. ఇంటీరియర్లోకి వెళ్దాం. ఇంటీరియర్కి వచ్చేసరికి టాప్ అండ్ స్టీరింగ్ వీల్, 9 inches టచ్ స్క్రీన్, JBL స్పీకర్స్ వేయించాను. ఇది వచ్చేసరికి షార్ప్ కంపెనీ. ఇది ఎందుకు వేయించానంటే దీంట్లో ఫ్రంట్ బ్యాక్ రికార్డింగ్ కెమెరా వస్తుంది, బ్యాక్ రివర్స్ కెమెరా కలిసి వస్తుంది కాబట్టి ఇది వేయించాను. సీట్ కవర్స్, ఆర్మ్ రెస్ట్, ఇవి మేజర్ మోడిఫికేషన్స్ లోపల. ఇప్పుడు దీని కెమెరా క్వాలిటీ బాగుందా? కెమెరా క్వాలిటీ బాగుందా అంటే చూపిస్తారు, డీసెంట్గా ఉంటుంది. ఇది ఫ్రంట్. ఓకే, ఇది బ్యాక్. నన్ను అడిగితే కంపెనీ కంటే ఇదే బాగున్నట్టుందిగా. ఆల్ రికార్డింగ్, ఫ్రంట్ బ్యాక్. రికార్డింగ్స్ కావాలంటే మన ఈ గ్లో బాక్స్లో దీనికి పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసేస్తే రికార్డ్ అయిన విజువల్స్ అన్నీ ఆ పెన్ డ్రైవ్లోకి వచ్చేస్తాయి. దీన్ని చూస్తూ ఉంటే బెంజ్లో ఉన్నది అనుకుంటుంది, పాత బెంజ్లో. అలా ఇచ్చాడు నీట్గా. దీంట్లో లేనిది ఏంటంటే ఆటో క్లైమేట్ ఒకటి. అవును, నేను చూసా ఈ నాబ్స్. అయినా మనం ఆటో క్లైమేట్ ఉన్నా కూడా నాకు తెలిసి మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ బటన్సే వాడతాం, ఎవరు కూడా ఆటోమేటిక్ వాడరు. ఎందుకంటే అది ఎక్కువ రావడం తక్కువ రావడం జరుగుతుంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ అందరూ బటన్లే వాడతారు. అట్లా ఎట్లున్నా కూడా ఇంజన్ నాయిస్ అసలు లేదు బండిది. అడగడం మర్చిపోయాము, ఈ ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఎంత? దీని సీసీ 1500 cc. దీని టార్క్ 101.63 సంథింగ్ ఉంది. పవర్ ఎంత ఉంది? పవర్ వచ్చేసి 110 bhp. ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తూ దీని పవర్ టార్క్ కూడా చూద్దాం. జనరల్గా అసలు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాం. లెట్స్ గో. దీంట్లో ఫ్రంట్ గేర్ వేయండి, ముందు వీడియో రికార్డ్ వస్తుంది, ఐ మీన్ చూపిస్తుంది.
మీ అందరికి తెలిసింది ఏంటంటే హేమంత్ కింద ముందు ఒక బ్రీజా ఉంది, అది బ్రౌన్ కలర్ అనుకుంటా, సిల్వర్ కలర్ బ్రీజా. చూపిస్తుంది క్లిప్, దాని ఫోటో కూడా. దాన్ని అమ్మేసి కొత్తది తీసుకున్నాడు. యాక్చువల్లీ నాకేమనిపిస్తుంది అంటే కొంచెం నాయిస్ కూడా లేదు క్యాబిన్లోకి. మర్చిపోయా, డాంపరింగ్ కూడా చేయించా వెహికల్. అందుకు లేదా? స్మూత్ ఉంది బండి, కొత్త బండి కదా, దీన్ని ఇలానే మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది బండి. ఇప్పుడు ఏంటంటే నేను మీకు బండి స్టేబుల్గా ఉందని చెప్పాలంటే కెమెరా అక్కడ పెట్టినా కానీ అక్కడ నుంచి మూవ్ అవ్వట్లేదు కెమెరా. అదనమాట. ఫోన్ నేను అక్కడ ప్లేస్ చేశా ఇక్కడ గ్లాస్ దగ్గర. మనం ఎంత స్పీడ్ కొట్టినా కూడా అసలు అది కింద పడట్లేదు. మీరు మన ఫస్ట్ వీడియో చూస్తుంటే మన బ్రీజా వర్న మూమెంట్ ఇవ్వగానే ఫోన్ కింద పడేది. అది అంత స్మూత్ ఉంది డ్రైవ్. ఇది కొని 1.5 వీక్ అయినట్టుంది, అంటే ఒక 10 days అయినట్టుంది. 10 daysలో మీరు ఇప్పుడు రోడ్డు కూడా చూడొచ్చు. మీకు కార్ కెమెరా నేను చూపిస్తా చూడండి. అంత గుంటలు 572 ప్రెజెంట్ రీడింగ్. ఏంటి కారు 572 kilometers తిరిగిందంట. ఓకే, నైస్. మనకి ఇక ఫ్యూచర్ వ్లాగ్స్ ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినా మనకి బ్రీజా అయితే మారింది. బ్రీజా మారటం కాదు, మనకి వెహికల్ మీద అసలు కెమెరా మూవ్ అవ్వట్లేదు అక్కడ నుంచి. మీరు ఫుటేజ్ చూడొచ్చు రోడ్ ఎలా ఉందో, అయినా కూడా చూడండి స్మూత్గా వెళ్ళిపోతుంది బండి. ఇప్పుడు ఈ కార్ కొని ఒక 1 week అయిందా, 2 weeks అయిందారా? 10 days అయింది కారు. ఇది 11th డే. యాక్చువల్లీ కార్ కొంటాను నాకు తెలిసి ఎప్పుడు కొన్నాడని కూడా మీ అందరికి తెలవడం కోసం అడిగా, అంతే. ఈ క్వశ్చన్ వేరే తెలియదు. 10 daysలో ఒక 500 kilometers అయితే తిరిగి. అసలు ఆ కారు ఎన్ని డేస్లో వచ్చింది అది చెప్పు. ఎన్ని రోజుల్లో వచ్చింది? రెడీగా ఉంది ఆ కారు. అదే అదృష్టం బ్రో. కొంతమందికి ఏమో 7 months 8 months అయినా రాదు. ఇదికే అన్ని షోరూమ్లో ఫోన్ చేస్తే అయితే దాన్ని అదృష్టం అని కూడా చెప్పొద్దు, హార్డ్ వర్క్ అని చెప్పాలి. 2 షోరూమ్లలో ఉంది. నన్ను అడిగితే దీంట్లో ఉన్న ఫీచరు బెంచ్కి కూడా లేదు. ఇప్పుడు చూడండి, డ్రైవింగ్ చేసుకుంటే యూట్యూబ్లో సినిమా పెట్టుకొని వెళ్దాం. హాట్స్పాట్ ఆన్ చేసి వైఫై కనెక్ట్ అవ్వడం, ఏది కావాలంటే అది ఫోన్ అన్నట్టే. ఈ స్క్రీన్ యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. సీట్ కవర్స్ బ్లాక్ అండ్ రెడ్ స్టిచ్ ఎందుకు ఉన్నాయంటే, రెడ్ కాంబినేషన్ కాబట్టి లుక్ బాగుందని చెప్పి అది తీసుకున్నాను. దీనికి ఇంకొకటి క్లాడింగ్స్ ఒకటి వేపిస్తే అయిపోద్ది. వెహికల్ మొత్తం క్లియర్, టోటల్ మోడిఫికేషన్ డన్. క్లాడింగ్స్ షోరూమ్ సర్వీసింగ్ వెళ్ళి ఇప్పుడు వెళ్తాము. ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వెహికల్? 10 లేదా 11 12 9.76 100 100 ఎక్కడ? వరుణ్, మన మోతీనగర్ బేగం, అదే అమీర్పేట్. ఓవరాల్ వెహికల్ 11,10,000, మోడ్స్ 1,50,000 అప్రాక్సిమేట్. తెలుసుకున్నారుగా, అదనమాట ఈ బ్రీజా ఓవరాల్ కాస్ట్. మీ అందరికీ డౌట్ ఉంటుంది కాబట్టి ఆ డౌట్ కూడా ఈ వీడియో క్లోజింగ్లో ట్వీట్ చేసాం. కార్ అయితే 9 lakhs పడిందంట. 9.5 9.76. ఇది మోడ్స్ ఒక 1.5. టోటల్ ఎంతో మీరే క్యాలిక్యులేట్. అప్రాక్స్ అది. మీకు ప్రతి ఒక్క మోడ్ గురించి తెలియాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మాకు కావాలి ఇంకో వీడియో ప్రతి ఒక్క మోడ్ గురించి అని. ఇంకో వీడియో అయితే చేస్తాం. ఇది షార్ట్ అండ్ స్వీట్ వీడియో, కార్ మెమరీ అనమాట. కొత్తగా వచ్చింది, రికార్డ్ చేసాం అన్నట్టు. ఓకే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం దీంతో. యా, అంతే, ఇంకా బాయ్.